ఇండియాలో ఈ చాలా మంది ఈ ఉత్తరాఖండ్, హర్యానా, తర్వాత పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాల్లో ఇలా సైన్యంలో ఎక్కువ పని చేస్తుంటారు. సైన్యంలో పనిచేసి 10-11 ఏళ్ళు 15 ఏళ్ళు దాకా చేస్తారు. చేసి రిటైర్ అయిపోతారు. వయసు అయ్యాక రిటైర్మెంట్ ఇస్తారు. ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ తో పాటుగా ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ లో పోస్టింగ్లు వస్తాయి, ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. రెండవది పెన్షన్ జీవితకాలం వస్తుంది వాళ్ళకి. అదేది మన మిలిటరీ క్యాంటీన్. ఇప్పుడు అగ్నివీర్ రిక్రూట్మెంట్లు చేసుకుంటుంటే ఉద్దేశం మంచిది అగ్నివీర్, ఎందుకంటే ఇట్లాగ రిక్రూట్మెంట్లు చేసుకుని బోల్డ్ అంత ఖర్చు అవుతుందని, ఆర్థిక ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో సైన్యాన్ని రిక్రూట్ చేయకుండా 85 నుంచి అట్లా ఉండిపోయేటప్పటికి పెద్ద సమస్య ఏర్పడుతుంది. అందుకని ఇప్పుడు రిక్రూట్మెంట్లు అవసరం. యువతరాన్ని రిక్రూట్ చేసుకుంటున్నారు, కాకపోతే ఒక ప్యాకేజీ లాగా ఇస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత నువ్వు ఇంత డబ్బులు తీసుకుని వెళ్ళిపో, నీకు తర్వాత పెన్షన్ గానీ ఏమి ఇయ్యరు. అది ఆ బెల్ట్ వాళ్ళకి నచ్చలా. ఎందుకు వాళ్ళు జీవితకాలం దాని మీద బ్రతుకుతున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద. ఇప్పుడు అది నచ్చలా. దాని కారణంగా వాళ్ళు అక్కడ దాదాపు 20-30 సీట్లు కోల్పోయింది. అది కాంగ్రెస్ కి ఫెచ్చింగ్ అయింది. అగ్నివీర్ని రద్దు చేస్తామని చెప్పాడు కదా రాజ్యం. వాటితో పాటు ముస్లిం రిజర్వేషన్లు రద్దు గాని, అదేది సిఏ కామన్ సివిల్ కోడ్ ఏదో యూనిఫామ్ సివిల్ కోడ్ అది కానీ, అంతకుముందు రోహింగ్యాలను బంగ్లాదేశ్ వాళ్ళని వాళ్ళ ఆక్రమణలుగా